హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మనం బోల్డ్ అన్ని వీడియోస్లో చూసాం. కాకపోతే ఎవరైనా షాప్స్లో ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా డైలీ వేజెస్ వైస్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే ఎలా ఉంటాయి అనే వాటి గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. వాటి గురించి మాట్లాడడానికి ఫైనాన్షియల్ ప్లానర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనే విజయ్ కర్ణం గారు. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. యా, అండ్ ప్రీవియస్గా మనం చేసిన వీడియోస్కి కూడా మంచి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది. అండ్ ఇంకా ఏంటంటే కొంతమంది పర్సనల్గా కూడా నన్ను కూడా అడుగుతున్నారు అనమాట. సో మీరైతే ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్పారు, బాగానే ఉంది. కాకపోతే డైలీ వేజెస్ చేసేవాళ్ళు అండ్ షాప్స్ కానీ ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకు మనీ ఏదైతే ఫ్లక్చువేటింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకంటూ రెగ్యులర్గా వచ్చే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు. అలాంటి వాళ్ళకు మీరు ఏదైనా సలహాలు ఏదైనా ఇస్తారా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో? షూర్, డెఫినెట్గా అండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా మనం ఒక శాలరీడ్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే మంత్లీ సమ్ ఎక్స్ డేట్ 5th ఆర్ 10th ఆర్ 15th ఆర్ డేట్, అంటే కంపెనీని డిపెండ్ అంటే వాళ్ళకి ఇంత అమౌంట్ 50,000 కానీ 10,000 కానీ 15,000 కానీ వాళ్ళకి అమౌంట్ వస్తుంటుంది. దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది యాక్చువల్గా. అంటే నాకు ఇంత వస్తుంది, నేను ఇంత సేవ్ చేసుకోవాలి, పోనీ ఇంత ఖర్చు చేయాలన్నా వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి లోన్స్ వస్తాయి, హోమ్ లోన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కాకపోతే ఇక్కడైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అంటే మనకి ఈ మన రెగ్యులర్గా ఉండే ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కాకుండా మనకి షాప్ ఓనర్స్ ఉంటారు. మీకు ఇంకా బేర్ ఎగ్జాంపుల్ ఆటో నడిపే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే డైలీ ఇన్కమ్ జనరేషన్, అంటే ఆ రోజు వాళ్ళు వర్క్కి వెళ్తేనే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి బిజినెస్ చేసేవారు, స్మాల్ స్కేల్ బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళది కూడా సేమ్ ఇలాగ ఉంటుంది. అంటే ఒక రోజు అమౌంట్ ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. ఈ రోజు 1 lakh 2 lakh జనరేట్ చేయగలుగుతారు వాళ్ళ బిజినెస్లోకి వెళ్ళి. కానీ నెక్స్ట్ 10-15 days ఎలా ఉంటుందో వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో వీళ్ళకి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అండి. శాలరీస్ ఎంప్లాయీస్ కంటే మనకు క్లారిటీ ఉంటుంది. మనం ఎక్సెల్లో కూర్చొని 30% సేవింగ్ చేద్దాము, లేకపోతే నెక్స్ట్ 5 yearsకి ఇట్లా తీసుకెళ్దాం అనేది మనకు క్లారిటీ ఉంటుంది. కానీ అన్ఆర్గనైజ్ సెక్టార్కి వచ్చేసరికి నెక్స్ట్ 5 years తర్వాత ఇంత అవుతుంది అంత అవుతుంది మనం చెప్తే వాళ్ళు ఉండి ఏమంటారంటే, సార్ అంత అమౌంట్ నిజంగానే నేను సేవ్ చేయగలిగితే నా బిజినెస్లోనే పెట్టుకుంటాను, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వీళ్ళు డైలీ వేజెస్కి డైలీ డే టు డే ఇన్కమ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు అంటే, అంత అమౌంట్ మా దగ్గర ఉంటే మేము దాన్ని మేనేజ్ చేయలేము, మాకు ఇది వర్కౌట్ కాదు, ఎస్ఐపి అనేది రూల్డ్ అవుట్ ఇక్కడ. ఓకే, వీళ్ళిద్దరికి మంత్లీ ఇంత సేవ్ చేసుకోవడం అనేది రూల్డ్ అవుట్. ఎస్ఐపి ప్లాన్ అయితే ఊరికే మంత్లీ ఎవరికైతే శాలరీ ఫిక్స్డ్గా వస్తుందో వాళ్ళకైతే సెట్ అవుతుంది, వాళ్ళకి సెట్ అవుతుంది. మనకి ఇంతవరకు ఎస్ఐపి మోడల్ మనం ఎంతమంది దగ్గర విన్నా ఎవరైనా చెప్పినా వాళ్ళు చెప్పేది మంత్లీ ఇంత డేట్ పెట్టుకోండి, ఇంత అమౌంట్ పెట్టుకోండి, అది డిడక్ట్ అవుతుంటుంది, 5 years తర్వాత ఇంత 10 years తర్వాత ఇంత అని చెప్పి వెళ్ళిపోతుంటారు. నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే డైలీ ఎస్ఐపి, ఎవ్రీడే ఎస్ఐపి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి డైలీ ఇన్కమ్ అన్ని ఖర్చులు అన్ని పోను ఒక 2,000 వస్తుంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఒక 1,000 rupees అతను ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంకో 1,000 rupees జనరల్గా ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ పర్సనల్ థింగ్స్ వాళ్ళు సాటిస్ఫై అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ 2,000 ఎర్న్ చేయడానికి చూస్తారు. మన స్విగ్గీ డెలివరీ బాయ్స్ కానీ వీళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వెళ్తుంటారు. వాళ్ళకి డే టు డే వెళ్తూ ఉంటుంది, ఓలా డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ. మనం ఏం చేయాలి అంటే డైలీ ఎస్ఐపి కాన్సెప్ట్ తీసుకోవాలి. డైలీ ఎస్ఐపిలో ఏం చేస్తామంటే ఎవ్రీడే 500 rupees. ఈ డైలీ అనేది మంత్లీకి 30 days కన్సిడర్ చేయవద్దు. మనకి మంత్లో 21 days to 24 days వర్కింగ్ డేస్ వస్తాయి. ఓకే, సాటర్డే సండేస్ ఎక్స్క్లూడెడ్. ఎందుకు అంటే మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి ఆ రోజు. సో మీరు అప్రాక్సిమేట్గా 10,500 rupees మీరు ఎవ్రీ మంత్ డైలీ ఎస్ఐపిస్ త్రూ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, మీరు ఒక పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మంత్లీకి 5,000 ఖచ్చితంగా జమ చేయాలి, మంత్లీకి 10,000 ఖచ్చితంగా జమ చేయాలని స్ట్రెస్ ఉండదు. మీకు ఇన్కమ్ వచ్చే దగ్గరనే మీకు వెళ్ళిపోతూ ఉంటుంది అది. ఓకే, సో మీరు నెట్ ఇన్కమ్ ఇప్పుడు సపోజ్ 2,000 ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 2,000లో మీకు వచ్చేది 1,500 అనుకుంటారు. అప్పుడు మీరు ఇంకా ఎక్కువ కష్టపడడానికి ట్రై చేస్తారు, మీ ఇన్కమ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ 500 కాస్త పెరుగుతూ ఉంటుంది. మీకు ఈ ఎగ్జాంపుల్లో ఇట్లా 500 rupees ఇట్లా వర్కౌట్ అయింది కదా. డైలీ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా సేమ్ ఇదే. వాళ్ళు డైలీ 1,000 rupees కానీ డైలీ 10,000 rupees కానీ వాళ్ళు డైలీ ఎస్ఐపిస్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళకి అసలు కనిపించదు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే ప్రెషర్ వాళ్ళకి ఫీల్ కాదు.
వాళ్ళకి నెట్ ఇన్కమ్ అంటే మనకు వచ్చే దగ్గరనే మనం కట్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్, రెగ్యులర్గా ఎస్ఐపిస్ చేసుకోలేమన్న వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే వాళ్ళకి ఎప్పుడు వస్తే అప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అని 5,000 అబోవ్ ఉంటే లంసమ్ అట్ ఏ టైం చేయొచ్చు మనకి ఎస్ఐపి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా. అది ఎన్ని రోజులకు ఒకసారి అని నార్మల్గా? అట్స్ అప్ టు అంటే మీ ఇష్టం. ఈరోజు సపోజ్ నా దగ్గర 6,000 రూపీస్ ఉన్నాయి, 5,000 అబ్బోనే కదా, 6,000 నేను ఈరోజు ఇన్వెస్ట్ చేసేస్తాను. అది ఏ ఫండ్ ఏదైనా సెకండరీ, నేనైతే ఇన్వెస్ట్ చేసేస్తాను. ఓకే, ఈ రోజుకి అయిపోయింది క్లోజ్. ఇంకా మళ్ళీ దానికి కమిట్మెంట్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ మంత్ ఇంత అమౌంట్కి చేయాలి, నెక్స్ట్ ఇయర్కి ఇంత ఇవ్వాలనేది ఏం లేదు. 6,000 వెళ్ళిపోతుంది అంతే మార్కెట్లోకి. ఓకే, సపోజ్ ఎవరైనా ఒక పర్సన్ ఇట్లాగే ఒక 5 years 10 yearలో ఒక 15 lakhs వరకు జమ చేశాడు అనుకోండి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది. అతను జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు యూజ్ చేసుకుంటేనే 15 lakhs రూపీస్ జమ చేస్తాడు లాస్ట్ 5-6 yearsలో. అతనికి మా మ్యూచువల్ ఫండ్స్ అంటే అవేర్నెస్ లేదు, ప్లస్ రిస్క్ కూడా ఎక్కువ ఇష్టపడాడు అతను. నాకు ఎఫ్డి ఉంటే ఈజీ ఉంటుందండి, ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే నేను తీసుకుంటాను, మళ్ళీ నాకు బిజినెస్లో కూడా పెట్టుకోవడానికి ఉంటుంది. నేనేం చెప్పానంటే ఇంతవరకు మీరు చేసింది అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. అది ఎక్కువ ఇంట్రెస్టా తక్కువ ఇంట్రెస్ట్ అన్న పక్కకు పెట్టేస్తే 15 lakhs అనేది మంచి డీసెంట్ కార్పస్ వాళ్ళు ఇప్పటివరకు జమ చేసుకునేది. అతని ఏజ్ ఇప్పుడు 35 years అండి. బిజినెస్ చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ 35 yearsకి 15 lakhs జమ చేశాడు. ఓకే, నేనేమన్నానంటే మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకున్నారా అన్నాను. నేను అతని నుండి ఏం చేసుకోలేదు అని అన్నాడు. నేనేం చెప్పాను అంటే ఓకే సార్, ఇట్లా చేశారు ఎందుకు చేశారు తెలియకుండా మీరు ఒక 15 lakhs జమ చేశారు, దానికి అది పక్కకు పెట్టేసాను, దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను. ఏంది సార్ అన్నాడు. నేనేం చెప్పాను, 15 lakhs మీరు కంప్లీట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసేయండి. ఇంతవరకు మీరు ఇది లేదు అనుకున్నట్లే మీరు ఎట్లాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా ఇది లేదు అనుకోండి. 15 lakhs మీరు 15 years వరకు వదిలిపెట్టేసాను. దీన్ని గెస్ చేయగలుగుతారా ఎంత అమౌంట్ జనరేట్ చేయగలుగుతాడు అతను? అప్రాక్సిమేట్లీ ఒక 20-25. ఓకే, ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. 15 yearsలో మిరాకిల్స్ చేస్తాయి. ఈ 15 lakhs అతనికి 1 year అవుతుందండి. 1 year? 1 year అవుతుంది ఈ 15 years. ఈ 15 yearsలో. ఓకే ఓకే. ఎందుకు అవుతుందంటే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ దీనిలో చేస్తామో మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఏదైనా సరే కాంపౌండింగ్ అయ్యే దగ్గర 15% CAGR వర్కౌట్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ అమౌంట్ డబుల్ కావడానికి 5 years పడుతుంది. ఓకే, ఫస్ట్ 5 yearsలో 15 lakhs కాస్త 30 lakhs అవుతుంది. నెక్స్ట్ 5 years ఉంటుంది కదా, 5 years నుంచి 10 years అక్కడ 4 times అవుతుంది. సేమ్ 15 lakhs మీకు అక్కడ ఇంటూ 4 వేసుకోవాలి. అదే 15 yearsకి వేసుకుంటే మీకు 8 times పెరుగుతుంది. ఓకే, టు బి ప్రిసైజ్ అది 1.2 CR అవుతుంది 15 years. ఇలా 15 yearsకి. సో రెగ్యులర్గా లేకుండా ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అలా వెళ్ళిపోయారంటే ఇట్ విల్ బి మిరాకిల్. నేను అన్నాను ఈ రోజు వరకు మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోలేదు, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల మీకు డిసడ్వాంటేజ్ ఏందని నేను మళ్ళీ చెప్తాను. కాకపోతే ఈ అమౌంట్ మీది లేదనుకున్నారు కాబట్టి దీన్ని ఇట్లానే వదిలిపెట్టేసేయండి. ఈ 1 year కాస్త మీరు పెట్టేసుకున్నారు అనుకోండి, మీకు మంత్లీ 70,000 మీకు రిటైర్మెంట్ ప్లానింగ్లో మీకు SW త్రూ మీరు తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇతని బిజినెస్ రేపొద్దున ఆగిపోయినా లేకపోతే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ కొంచెం ఏమన్నా అన్స్టేబుల్ ఉన్నా కానీ బిజినెస్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా ఇతనికి మంత్లీ 70,000 వచ్చే ప్లాన్ మనం చెప్పేసాం అనమాట అతను. ఓకే, సో ఈ 70,000 ఒకటే ఒక 5 years 10 years కంటే అట్లా కాదు, లైఫ్ టైం వస్తుంది అతనికి. ఓకే, ఒక క్యాలిక్యులేషన్ చేస్తే 40 years వరకు అతను తీసుకున్నా కూడా అతను పెట్టిన 1 CR కాస్త 8 CR అవుతుంది మళ్ళీ 40 years తర్వాత. అంటే ఇతను తీసుకున్న 70,000 కాకుండా. ఇదంతా కంప్లీట్ ఫినాన్షియల్ ప్లానింగ్ అండి. ఇది ఇంత డీటెయిల్గా ప్లానింగ్ చేయాలి అంటే ఆ ఇన్వెస్టర్కి అవేర్నెస్ పెరగాలి. సో మనం ఇట్లాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే సరే మనం ఎస్ఐపి చేయలేము అని అనుకున్నప్పుడు ఈ ఆల్టర్నేటివ్స్ మనం చూసుకోవాలి. ఓకే ఓకే, లేదు మనం ఎస్ఐపి చేయగలుగుతాము అంటే ఇవి అవసరం లేదు. కానీ ఎక్కడైనా సరే డిసిప్లిన్ అనేది మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది పెరుగుతున్నప్పుడు కూడా మనం దాన్ని చూస్తూ వదిలిపెట్టేసేయాలి. ఇప్పుడు సపోజ్ 15 lakhs నేను చెప్పాను కదా, ఈరోజు మనం 15 lakhs రియల్ ఎస్టేట్లో పెట్టి ల్యాండ్ తీసేసుకుని వదిలిపెట్టేస్తాం, దాని జోలికి వెళ్ళాం. ఇంత పెరిగిందా అంత పెరిగిందా అని మనం ఏం దాని గురించి ఆలోచన చేయం. కానీ మ్యూచువల్ ఫండ్స్ మనకేమవుతుంది, మనకి అప్లికేషన్లో కనిపిస్తుంటుంది, అరే ఇది 20 lakhs అయింది, 30 lakhs అయింది, 50 lakhs అయింది. అదొక 60 lakhs వరకు అయిన తర్వాత మనకు టెన్షన్ ఇంకా ఎక్కువ పెరగదు అని చెప్పేసి అమ్మేస్తుంటాం. ఆ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు మనం. సో ఇక్కడ మీకు అడ్వైజర్ రోల్ అనేది ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో మీకు కూడా తెలుస్తుంది అనమాట. మేము చెప్పగలుగుతాం అంటే నేనైనా కానీ ఎవరైనా సరే మీకు అడ్వైజర్ చెప్పగలుగుతారు, సార్ దీనికి పొటెన్షియల్ ఇంకా చాలా ఉంది, మీకు ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు, రిక్వైర్మెంట్ లేనందుకు ఎందుకు తీస్తున్నారు, మీ రిక్వైర్మెంట్ ఇప్పుడు 60 years, అప్పుడు
60 ఇయర్స్ అప్పటి వరకు దీన్ని వదిలిపెట్టేసేయండి. 60 ఇయర్స్ తర్వాత మీరు హెచ్డబ్ల్యూపీ పెట్టుకోండి. మీకు అప్పుడు మీరు వర్క్ చేద్దాం అనుకో మీరు వర్క్ చేయలేరు, ఫిజికల్గా మీరు అప్పుడు అంత స్ట్రెంత్ ఉండదు. సో అప్పుడు మీరు మంత్లీ ఇన్కమ్ కావాలి కాబట్టి దీన్ని ఇట్లాగానే వదిలిపెట్టండి. అది ఇంకా మంచి ఫండ్స్లో సెలెక్ట్ చేసుకోవడానికి మీకు అడ్వైజర్స్ హెల్ప్ చేస్తారు. ఉన్న ఫండ్స్ని స్విచ్ చేసుకోవడానికి కూడా మీరు చేసుకోవచ్చు. కానీ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోకుండా 15 ఇయర్స్ వరకు ఉండగలిగితే డెఫినెట్గా మీరు మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఎస్ఐపి ఒకటే కాదు, దానికి ఆల్టర్నేటివ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మీరు చెప్పిన ప్లానింగ్ అయితే అంతా చాలా బాగుంది సార్. ఏంటంటే అది డైలీ ఎస్ఐపి కాకోకుండా, అంటే డైలీ ఎస్ఐపి అనేది ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ థింగ్. కానీ ఏమవుతుందంటే మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చి మరి ఆ అమౌంట్ని తీసుకోవాలన్నట్టు అనిపించింది అనుకోండి, ఇస్ ఇట్ పాసిబుల్? యా, మనం అందరూ ఏమనుకుంటారంటే ఎస్ఐపిస్ని ఇన్సూరెన్స్ పాలసీలు కానీ యూలిప్స్కి కానీ ఇంటర్లింక్ చేస్తుంటారు. ఒకసారి కడితే అట్ట వెళ్ళిపోతాయి, ఇంకా మళ్ళీ మనకు రావు. లేదు, లాక్ ఇన్ పీరియడ్స్ ఉంటాయి, 5 ఇయర్స్ వరకు 10 ఇయర్స్ వరకు మనం అమౌంట్ తీసుకోవడానికి రాదు అని అనుకుంటారు. ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ డిఫరెంట్, యూలిప్స్ ఆర్ డిఫరెంట్, ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా డిఫరెంట్. ఓకే. ఎస్ఐపిలో ఎలా ఉంటుంది అంటే మీరు ఓపెన్ మ్యూచువల్ ఫండ్స్, నేను చెప్పే క్లోజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఓపెన్ మ్యూచువల్ ఫండ్స్. ఓపెన్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుంది అంటే వన్స్ మీరు అమౌంట్ పెట్టిన తర్వాత ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే పార్షల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఫుల్గా కూడా రిడీమ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 2 days మీ అకౌంట్లోకి అమౌంట్ వస్తుంది. అది ఎంత ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది సెకండ్ థింగ్. అది మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి ఉంటుంది. ఒక క్లయింట్ 1 lakh ఇన్వెస్ట్ చేశాడు, మార్కెట్ కొంచెం డౌన్ ఉంది, అది కాస్త 90,000 అయింది, కానీ అతనికి ఎమర్జెన్సీలో అమౌంట్ కావాలి. లేదు అంటే అతను లోన్ తీసుకుంటాడు. లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ కట్టే బదులు దీంట్లోకి వెళ్ళి సగం తీసుకోవచ్చు కదా అతను. సో ఈ లిక్విడిటీ అనేది చాలా ఉంటుంది మనకు మ్యూచువల్ ఫండ్స్. అదే మీరు నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ 15 lakhs అతను ప్లాట్లో తీసుకొని ప్లాట్ పెట్టాడు అనుకోండి, సగం ప్లాట్ అమ్మలేడు కదా అతను, అమ్మలేడు. కానీ 50 lakhs కాస్త 60 lakhs 70 lakhs అయినప్పుడు ఎమర్జెన్సీలో ఒక 10 lakhs అయినా విత్డ్రాల్ చేసుకోవడానికి అతను ఛాన్స్ ఉంటుంది. అట్లా ఈ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మెయిన్గా అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఎస్ఐపి మోడల్స్ మీద చాలా మందికి ఉన్న డౌట్స్ ఇదే అనమాట. షూర్. అరే మధ్యలో బ్లాక్ అయిపోయింది అంటే అది వస్తుందా రాదా, అంటే ఇన్ని రోజులు లాకింగ్ పీరియడ్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతోనే నేను ఈ క్వశ్చన్ అడిగారు. అండ్ దానికి మీరు చక్కటి సమాధానం కూడా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ మీకు ఇంకా ఫ్యూచర్ కూడా చెప్తానండి దీంట్లో. ఇప్పుడు సపోజ్ విత్డ్రాల్ చేయొద్దు అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు, తనకి ఒక పెద్ద కార్పొరేట్ ఉంది ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో. అతను ఏమంటుందంటే నేను దీన్ని డిస్టర్బ్ చేయను సార్, నాకు మంత్లీ ఇన్కమ్ ఉంది, అంతా ఓకే ఉంది, కానీ నేను డిస్టర్బ్ చేయను, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఒక 1-2 years వరకే, ఆ 1-2 years తర్వాత నేను మళ్ళీ అమౌంట్ మళ్ళీ నేను రిపే చేయగలుగుతాను. అప్పుడు మనకి లోన్స్ అగైన్స్ సెక్యూరిటీస్ అని ఉంటుంది, ఎల్ఏఎస్ అని ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ యాజ్ ఎ షూరిటీగా పెట్టుకొని మీకు లోన్స్ కూడా ఇస్తారు. సో మీ పర్సనల్ లోన్ కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది దీంట్లో. అప్రాక్సిమేట్లీ ఎంత డిఫరెన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి? 2-3% డిఫరెన్స్ ఉంటుంది. 2-3%. ఇప్పుడు పర్సనల్ గుడ్. ఇప్పుడు పర్సనల్ లోన్ కొంతమందికి 12% వెళ్తుంది, 13%, 14% కూడా వెళ్తుంది. ఐ మీన్ లోన్స్ అగైన్స్ సెక్యూరిటీస్ 9%, 10%, 11% వరకు కూడా వచ్చేస్తారు. డిపెండ్స్ ఆన్ యువర్ సిబిల్ స్కోర్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ కానీ డెఫినెట్ గా ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది. 2-3% మాత్రం మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఓకే. ఇది ఇంకొక ఫ్యూచర్ అనమాట. ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్ సార్. ఏంటంటే ఇది మాకు తెలియదు అనమాట. ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా ఉన్న దాని మీద లోన్స్ అనేది ఇస్తారనేది కూడా తెలీదు, కానీ అది చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో గైస్, ఎవరైతే మరి డైలీ వేజెస్ వచ్చే వాళ్ళు కానీ షాప్స్ కానీ చిన్న చిన్న బిజినెస్ ఏదైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరు ట్రై చేశారంటే మాత్రం, సో ఒక 15 lakhsతో మీరు అనుకున్నారంటే అది 15 yearsలోనే సుమారు 1.2 crores వరకు కూడా వెళ్తుందని చెప్పేసి విజయకరణ గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.